పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హత లేదనింది అత్యున్నత న్యాయస్థానం. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్న తెలంగాణ సర్కార్ సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు ఆదేశించిన కీలక తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పోలవరం నల్లమల్ల సాగర్ పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మెయింటైనబుల్ కాదు అని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. సో దీనికి విచారణ అర్హత లేదని తేల్చెప్తూ అలాగే ఇతర ఫామ్ లో రావడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. లేదంటే సివిల్ సూట్ గానీ లేకుంటే ఇతర రెమెడీస్ ద్వారా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇస్తూ కేసును ముగించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తాము ఉపసంహరించుకుంటున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వెల్లడించారు. సో సివిల్ సూట్ రూపంలో ఆర్టికల్ 131 కింద మరొక పిటిషన్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించారు. నిజానికి ఈరోజు విచారణ ప్రారంభమైనటువంటి సమయంలో గత విచారణ సమయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇది 2 రాష్ట్రాలకు మించి 4-5 రాష్ట్రాలు ఈ కేసులో మునిపడినాయి కాబట్టి ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు ఆర్టికల్ 131 కింద మాత్రమే కేసును ఫైల్ చేయాలి. కానీ దానికి భిన్నంగా రిట్ పిటిషన్ లో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి ఇది మెయింటైనబుల్ కాదన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. సో గతంలోనే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఉటంకించింది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. అలాగే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయబోతుంది. సో ప్రధానంగా ఈ రోజు ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును సంబంధించి ఆర్టికల్ 131 కింద మరొక పిటిషన్ దాఖలు చేయబోతున్నాము. పోలవరం నల్లమల సాగర్ పూర్తిగా ఎలాంటి అనుమతులు లేవు, దానికి తెలంగాణ పూర్తిగా అభ్యంతరం చెబుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కు 484 టీఎంసీల నీటి వాటా మాత్రమే గోదావరి జలాల్లో ఉంది కాబట్టి అంతకు మించి ఒక్క చుక్క వాడుకున్నప్పటికీ తాము తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్తామని స్పష్టం చేసింది. అలాగే పోలవరం నల్లమల సాగర్ కు సిడబ్ల్యూసీ అనుమతి గానీ ఇతర ఏ సంస్థల అనుమతి లేకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎఫ్ఆర్ ను ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను అలాగే డిపిఆర్ ను తయారు చేసేందుకు ముందుకు వెళ్తుంది. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి ఈరోజు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో సో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తమకు అంగీకార యోగ్యమైనప్పటికీ ముందుగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టుల వైపు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. సో అనుమతులు లేని ప్రాజెక్టులపైన ముందుకు వెళ్లడానికి ఖచ్చితంగా తాము ప్రశ్నిస్తాము, దాన్ని ఆపుతాము. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున మరొక సివిల్ సూట్ ఫైల్ చేయబోతున్నట్టు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సో మొత్తానికి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆర్టికల్ 131 కింద త్వరలోనే మళ్లీ ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఆ మేరకు పోలవరం నల్లమల్ల సాగర్ కు ఎలాంటి అనుమతులు లేవో చెప్తున్నారు కాబట్టి ఆ మేరకు దాన్ని ఆపాలని డిమాండ్ చేయబోతున్నారు. వాటితో పాటు పోలవరం యాక్చువల్ డిజైన్ కాకుండా పోలవరం డిజైన్ కూడా మారుస్తున్నారు. సో దీన్ని కూడా తాము అభ్యంతరం చెప్తున్నట్టుగా తెలంగాణ ప్రకటించింది. రైట్, థాంక్యూ వెంకటేష్.